అటు విపక్ష ఇండియా కూటమి నేతలు కూడా మనకి ఢిల్లీలో భేటీ అయినట్టుగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై కూడా వీళ్ళు చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ సమావేశానికి రాలేదు. రైట్, ఇండియా కూటమి సమావేశం కూడా ప్రస్తుతం ఢిల్లీలో కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం దగ్గర దృశ్యాలు ఇవన్నీ కూడా. అయితే ఈ సమావేశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాలేదు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ప్రస్తుతం లైవ్లోనే సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. చూస్తున్నాం ఉద్ధవ్ ఠాక్రే కానీ మమతా బెనర్జీ ఇద్దరు రాలేదని చెప్తున్నారు. ఒకానొక టైంలో మమతా బెనర్జీ నేను బయటకు వచ్చాననే ఒక కామెంట్ కూడా చేసిన నేపథ్యం మనం చూసాం. ఎలా అర్థం చేసుకోవాలి? ఇంటాక్ట్గా ఉంది ఇండియా కూటమి అని ఇప్పుడున్న మూమెంట్లో అనుకోవచ్చా లేదా? ఖచ్చితంగా మమతా బెనర్జీ ఈరోజు ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం మాత్రం ఖచ్చితంగా అనేక అనుమానాలకు తావిస్తుంది. నిజానికి మమతా బెనర్జీ ఇండియా కూటమిలో భాగంగా వెస్ట్ బెంగాల్లో పోటీ చేయలేదు. ఆమె కాంగ్రెస్తో తలపడ్డారు. అక్కడ తాను ఒంటరిగానే వెస్ట్ బెంగాల్లో బీజేపీని ఎదుర్కొంటానని ఆమె ప్రకటించినటువంటి పరిస్థితి. సో వెస్ట్ బెంగాల్ వరకు మాత్రం ఇండియా కూటమిలో లేరు. సో లార్జర్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఇండియా కూటమిలోకి వస్తానని చెప్పారు. కానీ ఈరోజు సమావేశానికి కూడా ఆమె రాలేదు. సో ప్రస్తుతం మారినటువంటి రాజకీయ పరిస్థితులు, వచ్చినటువంటి ఫలితాలన్నింటిని కూడా బేరీజ్ వేసుకొని తృణమూల్ కాంగ్రెస్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందా, తన రాష్ట్ర ప్రయోజనాలను చూసుకొని ఆ మేరకు వ్యవహరిస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. సో అయితే ఆమె పార్టీ తరఫున ఒక ప్రతినిధిని పంపుతున్నారనేటువంటి సమాచారం ఉంది. అలాగే ఇటు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ సమావేశానికి రాలేదు. సో అక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా తెలుసు. మహారాష్ట్రలో శివసేనను అలాగే ఎన్సీపీని, రెండు పార్టీలను కూడా బీజేపీ చీల్చింది అనేటువంటి అపప్రదను మూగట కట్టుకున్న నేపథ్యంలో ఎన్డీఏకు సరైనటువంటి స్థానాలు రాలేదు. ఇండియా కూటమి మంచి స్థానాలు సాధించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక కోర్స్ కరెక్షన్ జరగబోతోంది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో డెఫినెట్గా ఇటు మహారాష్ట్రలో తిరిగి శివసేన ఉద్ధవ్ ఠాక్రేను, షిండేను ఏకం చేసే దిశగా ప్రయత్నాలు బీజేపీ చేసే అవకాశం ఉంది. మళ్ళీ వీరిద్దరు కూడా కలిసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక రాజకీయ చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇటు అక్కడ 48 ఎంపీ సీట్లు మహారాష్ట్రలో ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే కనుక వస్తే అది ఖచ్చితంగా రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక అంచనాలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి కోర్స్ కరెక్షన్లో భాగంగానే ఈయన ఈ సమావేశానికి రాలేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇక మిగిలినటువంటి పక్షాలన్నీ కూడా హాజరయ్యాయి. నిజానికి ఈ సమావేశంలో తాము విపక్ష పాత్ర పోషించాలా లేకుంటే అధికారం కోసం ప్రయత్నాలు చేయాలా అన్న అంశంపైనే ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటికే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో చేతులు కలిపి ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఇక ఇండియా కూటమి విపక్ష పాత్రకే పరిమితం కావాల్సి ఉంది. సో ఆ ఉన్న విపక్ష కూటమిలో కూడా కొన్ని పార్టీలు జారిపోయేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. తమ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలు, తమ పార్టీ ప్రయోజనాలు వాటన్నిటిని బేరీజ్ వేసుకొని ఆ దిశగానే ఆ ఇతర పార్టీలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో వెంకటేష్, ఒక విషయం చెప్పండి. ప్రస్తుతం ఇండియా కూటమికి సంబంధించి అటు స్టాలిన్ కానీ లేకపోతే ఇటు ఎస్పీ అఖిలేష్ యాదవ్ కానీ ఇటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ టు కాంగ్రెస్ స్థానాలు సాధించగలిగారు. సో ఎంతవరకు వాళ్ళ ఇంపాక్ట్ ఉండబోతోంది కూటమి పైన? ఇప్పుడు మమతా బెనర్జీ బయట ఉన్నారు కాబట్టి అసలు ఇంకా ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇంకా అప్రస్తుతం అవుతుందేమో. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఆమె సఖ్యతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే అక్కడ ఆమెకు రావాల్సినటువంటి నిధులు కానీ ఇతర అంశాల్లో కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఆమె వ్యవహరించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి ఆమె బీజేపీని ఎదుర్కొనే దిశగా మొదట్లో తానే ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని భావించారు. కానీ ఆ ఇండియా కూటమిలో ఏర్పడ్డటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె కొంత వెనకడుగు వేశారు. సో ఈరోజు ఆమె డుమ్మా కొట్టడం, అలాగే ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా స్వతంత్రంగా ఈ జాతీయ రాజకీయాల్లో తమ నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో అందుకోసమే ఇండియా కూటమి సమావేశానికి వీరిద్దరు రాలేదనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. యా వెంకటేష్, దీంతో పాటుగా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఈసారి కన్సిడరబుల్లీ అటు ఎగ్జిట్ పోల్స్లో కానివ్వండి లేకపోతే కొంత ఎవరు ఊహించనిది మంచిగా పర్ఫామ్ చేశారు. దీనిపైన కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? పర్టికులర్గా మల్లికార్జున ఖర్గే లాంటి వ్యక్తి కొంత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. మంచిగా లోక్సభ ఎన్నికల్లో కూడా పర్ఫామ్ చేస్తోంది. ఈ క్రెడిట్ని రాహుల్ గాంధీకి ఇస్తున్నారా లేకపోతే మల్లికార్జున ఖర్గేకి ఇస్తున్నారా? ら కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది?  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 కాంగ్రెస్ పా
కాంగ్రెస్ మళ్ళీ రిసర్జెన్స్ అవుతుంది అనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం సాధిస్తుంది అనే దిశగా వారికి ఒక హోప్ క్రియేట్ అయింది. మొన్న చూసాం 2014 44 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత 2019లో 52 సీట్ల కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఏకంగా ఈసారి డబుల్ సీట్లు వచ్చాయి. దాదాపు 100 సీట్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాగలిగింది. ఇండియా కూటమిగా 230 పైచీలకు ఇండియా కూటమి సాధించింది. సో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక గట్టి సవాల్ విసరడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారని పార్టీ శ్రేణులన్నీ అభిప్రాయపడుతున్నాయి. నరేంద్ర మోడీకి సొంతంగా 272 మార్కు రాకుండా చేయడంలో రాహుల్ గాంధీ సఫలమయ్యారు. ఇది మోడీ నైతిక ఓటమి అని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ మేరకు రాహుల్ గాంధీకే ఈ సక్సెస్ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అలాగే మల్లికార్జున ఖర్గే కూడా ఇతర పార్టీలందరినీ కూడా సమన్వయం చేసుకొని ఎన్నికల కంటే ముందే ప్రీపోల్ అలయన్స్ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో వీలైనంత వరకు కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగి ఇక్కడ సర్దుబాటు చేసుకుంది. మనం ఢిల్లీ కనుక చూస్తే ఢిల్లీలో 4 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే 3 సీట్లలోనే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఒక దశలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వరుసగా హ్యాట్రిక్ ప్రభుత్వాలు స్థాపించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తనను తాను తగ్గించుకొని ఒక 40% వరకే సీట్లలో పోటీ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ఇలా ఆయా రాష్ట్రాల్లో కొంత తగ్గి ప్రధానమైనటువంటి అంశం నరేంద్ర మోడీని గద్దె దింపాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ 2 మెట్లు దిగి ప్రాంతీయ పార్టీలతో ఎన్నికలకు ముందుగానే కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా ఇతరులపైన ఆధారపడేటువంటి పరిస్థితి సృష్టించగలిగాం. దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇటు భారత్ జోడో యాత్ర కానీ మల్లికార్జున ఖర్గే నడిపినటువంటి మంత్రాంగం ఇవన్నీ కూడా కారణమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఆశను ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు లోక్సభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపాయి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.